ప్రత్యేకమైన స్థానం ఉంది. 85లో 1985లో నేను వైస్ చైర్మన్గా, 87లో ఒక సంవత్సరం కాలం పాటు చైర్మన్గా ఈ పాలకవర్గాన్ని నడిపించాను. ఆనాడు చండూరు, ములుగోడు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ చిట్యాల మార్కెట్లో ఉండేది. ఈ చిట్యాల మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. పెద్దలు నారా రాఘవరెడ్డి గారు కూడా చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ఇమ్మడి నరసయ్య గారు సంక్షేమ అధ్యక్షుడు మునుగోడు చేరి వారు కూడా ఈ మార్కెట్ కమిటీకి 3 పర్యాయాలు చైర్మన్గా పనిచేశారు. కాబట్టి ఈ మార్కెట్ కమిటీ పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చినటువంటి పాలకవర్గం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గమనిస్తాను. అయితే ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు, కేవలం సీజనల్గా మాత్రమే ఇక్కడికి మార్కెట్ నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో కూరగాయలన్నీ కూడా ఇక్కడ పెట్టి నడుస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు మనం మార్కెట్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకుంటాం. అయితే మా ఎంపీ గారికి ఒక విషయం చెప్పాలి. జాతీయ రహదారి మీద ఎంపీ గారు జాతీయ రహదారి మీద ఇప్పుడే చెప్తా ఉన్నారు, మా ఊరు బియూపీ అడుగుతూ ఉన్నారు కదా, అది 1 కిలోమీటర్ 25, 1 కిలోమీటర్ 0.25 వరకు శాంక్షన్ అయింది. దాంట్లో భువనగిరి సర్కిల్లో 3 వెంట్లు పెడతా ఉంటాం, హై స్కూల్ దగ్గర 1 వెంట పెడతా ఉంటాం. నేను ఎప్పటికప్పుడు దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మీరు కూడా మాట్లాడండి, ఇంకేమైనా మార్పులు చేసుకుంటే వారు తెలిస్తే దీని మీద ఎందుకంటే మనం చౌటుప్పల్ కూడా మీ పాదమంటే చౌటుప్పల్లో 2.5 కిలోమీటర్ల జరుగుతుంది, దానికి 6 స్థలాల్లో వెంట పెడతామని చెప్తారు. దీనికి ఇక్కడ 3 వెంట్స్ ఒకే దగ్గర, 1 వెంట స్కూల్ దగ్గర పెడతాము. కాబట్టి బస్ స్టాండ్ దగ్గర పెట్టాలంటే జన్ను పెరుగుతుంది. మీరు చూడాల్సింది ఏంటంటే వెంట పెట్టడం మీద గొప్పని కాదు, 1 వెంట పెడితే ఇటు 500 మీటర్లు అటు 500 మీటర్లు పెరుగుతుంది. అంటే ఇప్పటికీ అందుకనే వాళ్ళు 3 వెంటలు పెడుతున్నారు. అక్కడి నుంచే ఈ పనులు తీసుకోవాలి, ఇటు కానీ అటు కానీ భువనగిరి కానీ. కాబట్టి దాని మీద మనకి ఎంతవరకు సాధ్యమైంది ఏందనేటువంటిది అధికారులను నాగేశ్వరరావు గారితో మాట్లాడితే మీకు వివరంగా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో మన జిల్లా నుంచి సివిల్ సప్లై మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరి నేతృత్వంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో హైయెస్ట్ బొట్లు పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవుతుందనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా. అయితే అక్కడక్కడ మన టార్గెట్ 50 లక్షల ఇన్కమ్ జరుగుతుంటే ఇప్పటికీ 60 లక్షలు దాటిపోయింది. 70 లక్షల వరకు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. అయినప్పటికీ అక్కడక్కడ లేటుగా నాటు పెట్టేటువంటి వాళ్ళ ధాన్యం కల్లారంలో ఉంది. ప్రతి సంవత్సరం మేలో బ్రహ్మాండమైనటువంటి ఎండలు వచ్చేది, కానీ ఈసారి ఎండలు పోయినాయి. రోహిణి కార్తెలో వర్షాలు పడతాం, ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఈ రోహిణి కార్తెలో వర్షాలు పడడం వల్ల కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తడిచిపోతున్నటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చేటప్పుడే గౌరవ మంత్రి గారితో మాట్లాడినాను. తప్పనిసరిగా ఈ వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో అందరికీ రైతు భరోసా వేస్తారనేటువంటి విశ్వాసం నాకున్నదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తాము. ఎందుకంటే రైతు బంధు అధ్యక్షుడు నేను, మొదటి అధ్యక్షుడు నేను. కాబట్టి నా బాధ్యత ఎప్పుడు మీకు జ్ఞాపకం చేయడం నా బాధ్యత. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మీ రైతు భరోసా, రైతు బీమా, తర్వాత ధాన్య సేకరణ, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. దీనితో పాటు మీరు విద్యుత్తు కూడా 24 గంటలు సక్రమంగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి పంటలు పండేదానికి ఎక్కువ అవకాశం కూడా వచ్చింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూతలు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం.
రైతుల్లో కానీ కార్యకర్తల్లో కానీ, ఎందుకంటే నేను పార్టీలకు అతీతమైన రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఉన్నాను కాబట్టి నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ కార్యకర్తల్లో ఎప్పుడు చెప్తారు మా నామినేటెడ్ పోస్ట్ అని ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారితో నేను కామగిరి గారు మీరు 24 గంటలు ముఖ్యమంత్రి గారు తప్ప ఢిల్లీలో అవ్వకూడదు. కాబట్టి మీరు ఈ నామినేటెడ్ పోస్ట్ అని నింపియండి, ఒక్కటి కూడా ఖాళీ పెట్టకండి. కాబట్టి కార్యకర్తలు సంతృప్తి ఉంటే వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇక వాడే అసంతృప్తి ఉంటే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు. కాబట్టి మీరు ఒకటి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడండి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరిని కూడా ఆహ్వానించి మీ అందరూ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులకు, మార్కెట్ కమిటీ పాలకవర్గానికి, గౌరవ శాసనసభ్యులు వీరేశం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ యాదయ్య గారికి, పాలక మండలి సభ్యులకి, పిఎస్సిసి అధ్యక్షులకి, మాజీ మున్సిపల్ అధ్యక్షులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రైతు సోదరులకి, పత్రికా విలేకరులకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ కార్యక్రమం చాలా రోజుల కిందే నడవాలి. ఇప్పటికి ఆయనే 3-4 సార్లు ఫ్లెక్సీలు పెట్టిండు, చిరిగిపోతుంది. ఎందుకంటే అందరికీ ఒకరోజు కుదరట్లేదు. ఎవరి కార్యక్రమాలు అక్కడ ఉండటం వలన ఆలస్యమైంది. అయినా చల్లపూట ఇందాక పెద్దలు చెప్పినట్టుగా తొలకరి ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు శుభసూచకం. 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మే నెలలో ఇంత వర్షాలు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రైతుకు మంచి రోజులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేతనైనంత, భగవంతుడు శక్తి ఇచ్చినంత, ఒకవేళ శక్తి ఇవ్వకపోయినా గూడ కట్టుకొని ఆయన కష్టపడి రైతాంగాల యొక్క సమస్యలే ప్రధాన సమస్యలుగా ఆయన ప్రభుత్వ కాలంలో రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆయన ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి పంట కాలంలోనే 33,000 కోట్లు రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకా చేయాలనే తాపత్రయంతో ఆయన ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి, అన్న ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంత ధాన్యం తడిసిపోతుందని వార్తలు వస్తున్నాయి, తడిసినా ఎట్టి పరిస్థితుల్లో రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లుగా భారతదేశంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఎక్కువ ధాన్యాన్ని సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1గా నిలిచింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ రైతు కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించారు. అందుకనే గతంలో ఈ రోజు కల్లా పోయిన సంవత్సరం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజుకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మీ ఒక్క జిల్లాలోనే సేకరించడం అంటే డబల్. పోయినసారి 3 లక్షలు అయితే ఇప్పుడు 6 లక్షలు, సుమారు 1,300 చిల్లర కోట్లు, 51,000 కోట్లకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకే 1,151 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. దాన్ని అమ్మితే రోజులు ఏం చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేదు, ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆర్థిక పరమైన సమస్యలున్నా
కొంచెం అటు ఇటు అయినా సరే రైతు భరోసా పెద్ద ఆయన నాకు ఎప్పుడు సహకరిస్తుంటారు. రైతు సమస్యలు వస్తే నా తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాట్లు కంటే ముందే వేయండి, రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో తెప్పించుకొని రైతులు కాపాడాలి. ఆయన పండించినటువంటి పంటని మనం కొనుగోలు చేసి ఆయన నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తారు. అయినా సరే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడారు. అందుకని రాత్రి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కష్టపడి 8,350 పర్చేసింగ్ సెంటర్స్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు కూడా మీరు ఇంకా అడ్వాన్స్ గా మనం నాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాలంలో, వేసవికాలంలో ఏ విత్తనం పెట్టాలి, వర్షాకాలంలో ఏ విత్తనం పెడితే బాగుంటుంది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేసవికాలంలో కొన్ని విత్తనాలు ముక్కైపోయి బిల్లులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దించుకోవడానికి ఎక్కువ ముక్క అవుతుంది, మీరు కొనుగోలు చేయమని చెప్పి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లో సమస్యలు వస్తున్నాయి, అకాల వర్షాల వల్ల సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోగలిగేటటువంటి వ్యవసాయాలు కూడా మీరు ఎంచుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాల ఆయిల్ ఫామ్ వేశారు. అతి త్వరలోనే మీ జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇటువంటి అకాల వర్షాలకు కానీ, అదేవిధంగా కీటకాలకు కానీ, రోగాలకు కానీ దూరంగా ఉండే పంట, నెలకి 2 సార్లు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చే పంట ఆయిల్ ఫామ్. సుఖేందర్ రెడ్డి గారు కూడా వేశారు, మేము కూడా వేస్తున్నారు. కానీ కాబట్టి ప్రజాప్రతినిధులు వేస్తే రైతులకు ధైర్యం వస్తుంది. నేను కూడా 40 సంవత్సరాల క్రితం మొక్క పెట్టాలంటే ఆంధ్ర ప్రాంతంలో వేసిన రైతులు పంట వచ్చిన తర్వాత, పూజలు ఎన్టీ రామారావు గారు పెట్టిన మొక్క కాసిన తర్వాత నేను తోట వేసుకునే అవకాశం వచ్చింది. అందుకని నేను 40 సంవత్సరాలుగా ఆ వ్యవసాయం మీదనే నా రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగపడకపోయినా నన్ను స్థిరంగా నిలబెట్టగలిగినటువంటి వ్యవసాయం ఆయిల్ ఫామ్ వ్యవసాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త పంటలు వచ్చినాయి. తక్కువ నీటితో పండేటటువంటి పంటలు మీరు ఎంచుకోవాలి. హార్టికల్చర్ పంటలకు మీరు వెళ్ళాలి. మెకనమీ అని చెప్పి పక్కన కర్ణాటక రాష్ట్రం వాళ్ళు పండిస్తున్నారు. అది కిలో 4,000 రూపాయలు. హైదరాబాద్ లో ఉన్నోడు కొనుక్కొని తింటున్నారు. కేజీ 4,000 అంట. అది మన దగ్గర బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. జాజి, అది కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఒక్క, దానికి కూడా నీటి అవసరం లేదు. 100 సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. పామ్ ఆయిల్ 40 సంవత్సరాలు ఉంటుంది. నా మొదటి తోట వేసి ఇప్పుడు 40 సంవత్సరాలు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆలోచన చేయకుండా కొత్త పంటల ఆవిష్కరణ చేయాలి. వరి నుంచి కూడా మనం కొంచెం పక్కన తప్పుకోవాలి. ఈ వరికి చూశారు మీరు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో. కాబట్టి మనకి సరిపోని పంటలు అన్నింటినీ కూడా మనమే పండించుకునే స్థితికి రావాలి. కాబట్టి దయచేసి బోనస్ ఎందుకు ఇచ్చామంటే పేద ప్రజలకు కూడా సన్న బియ్యంతో అన్నం పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కోరిక. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, అన్న అందరికీ సన్న బియ్యం ఇవ్వాలంటే ఏం చేయాలంటే అప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. 500 రూపాయలు బోనస్ ఇవ్వటం వలన ఈ రోజు మనకి సరిపోని సన్నధాన్యాన్ని మనమే పండించుకునే స్థితికి వచ్చాం. ఇప్పుడు పక్క దేశాలు కూడా మన బియ్యం కోసం తాతాలు ఆడుతున్నాయి. మొన్ననే ఫిలిప్పీన్స్ కి సప్లై చేశాం. ఇంకా ఏదే దేశాలు కూడా మన బియ్యం కోసం బాధలు తీరున్నారు. అందుకని మీ పంటలు సక్రమంగా పండాలంటే పురుగు మందులు తగ్గియాలి. పురుగు మందులు తగ్గాలంటే యూరియా వాడకం తగ్గాలి. యూరియా వాడకాలు తగ్గితే మీ పంటలన్నీ కూడా ఏ దేశమైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మనకు ఉంటే ఆటంకం ఉంది. ఇప్పుడు మన పంటలకి పురుగు మందుల అవశేషాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏ దేశం కూడా మన పంటలు పంటలేదు. మిర్చి కానీ ఏ యొక్క వరికి కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని అవి తక్కువ ఉంటేనే మన పంటను కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నారు. అందుకనే మీరు దయచేసి తెలుసో తెలియకో యూరియా వాడకం తగ్గించి మీరు సంప్రదాయ వ్యవసాయానికి పోవాలి. కాబట్టి అటువంటి వ్యవసాయాలు చేసిన వాళ్ళు ఇప్పుడు నిలబడుతున్నారు.
ధైర్యంగా ఈరోజు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేయాలనే కోరికతోటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం చేసే కృషికి మీరు కూడా సహకరించండి. తప్పకుండా ఈ మార్కెట్లన్నీ కూడా కొన్ని ఫంక్షనింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. చైర్మన్ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రపోజల్ ఆ గ్రామాలు ఇందులో చేర్చడం కానీ, అదేవిధంగా నార్కెట్పల్లికి సంబంధించిన కొత్త మార్కెట్ కి శాంక్షన్ తప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రపోజల్ తోటి చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పారు. ఈ ప్రభుత్వం నడవడికలో ఏమాత్రం కూడా తొట్టుపాటు లేకుండా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తలకెత్తుకున్నాం. కాబట్టి భారం ఎక్కువైనా, చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా అప్పుడు వడ్డీ కట్టే బాధ్యత ఉన్నా అవి ఒక పక్క తీర్చుకుంటూనే ముఖ్యమంత్రి గారి గుండె ధైర్యంతో నన్ను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సుభిక్షమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, సంపూర్ణమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారి కోరిక అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, వచ్చినటువంటి రైతు సోదరులు, తప్పకుండా సుఖేందర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారి యొక్క సహాయ సహకారాలతో చిట్యాల మార్కెట్తో పాటు నల్లగొండ జిల్లాలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా శక్తి మంత్రి లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేముల గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. దయచేసి